నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు లంకల కోడేరు గ్రామంలో 80 మంది రైతులకు 50% రాయితీపై ట్రాక్టర్లను పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని హితవు అమరావతి మహిళలను కించపరిచిన వ్యక్తులపై కఠినంగా చర్యలు తీసుకోవాలి భీమవరంలో పోలీసులకు సూచించిన తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు సీతారామలక్ష్మి మానవ విలువలను పెంచేందుకు కృషి చేస్తున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తణుకులో ప్రస్తుతించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి ప్రమాణ స్వీకారం చేసిన నూతన నాయకులు కూటమి ప్రభుత్వంలో పర్యాటక రంగానికి మంచి రోజులొచ్చాయి తాడేపల్లిగూడెం మీడియా మీట్లో ప్రకటించిన సంబంధిత మంత్రి కందుల సరికొత్త వరి వంగడాల సాగుకు ప్రాధాన్యతనివ్వాలి నీలాద్రిపురం గ్రామంలో రైతులకు ఉద్బోధించిన డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ హెడ్ డాక్టర్ విజయలక్ష్మి పెరుకువాడ గ్రామంలో అంగరంగ వైభవంగా ఆరంభమైన ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు హాజరైన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి ఏపీఐఏసీ చైర్మన్ మంతెన మాజీ ఎమ్మెల్యే వేటికూరులు ధవళేశ్వరంలో ఈ నెల 10వ తేదీన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చినరాముడు ఉండ్రాజవరం మండలం చివటం గ్రామదేవతలను దర్శించి పూజలు చేసిన నిడదవోలు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు 4వ రోజు కూడా కొనసాగిన అప్పనపల్లి బాలబాలాజీ స్వామి దివ్య తిరు కళ్యాణ మహోత్సవాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తజనం న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు ధర్నా చేసిన ఉపాధ్యాయులు పాల్గొని ప్రసంగించిన శాసనమండలి సభ్యులు గోపిమూర్తి రాష్ట్ర సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు సుపరిపాలన అందిస్తున్నారని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని లంకల కోడేరు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 80 మంది రైతులకు 50% సబ్సిడీపై ఆదివారం ట్రాక్టర్లు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు అన్నదాతలకు క్రాప్ ఇన్సూరెన్స్ కృషి ట్రాక్టర్లు ఆయిల్ ఇంజన్లు వరికోత యంత్రాలు సబ్సిడీతో అందిస్తున్నామన్నారు రామన్న ఈరోజు రైతు ప్రభుత్వం అధికారంలో ఉంది, వ్యవసాయ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఈ రోజునే కాదు, ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మరి వ్యవసాయానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ని పెట్టాలనేటువంటి విధానంలో ఒక వ్యవసాయానికి కూడా ఒక ప్రత్యేక బడ్జెట్ పెట్టడం దగ్గర నుంచి ఏదైతే వ్యవసాయానికి సంబంధించి ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ వ్యవసాయ యాంత్రీకరణ కానీ అదేవిధంగా మరి సాయిల్ హెల్త్ కార్డులు కానీ ఇట్లా అనేకమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు వ్యవసాయంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంతేకాదు ఈవేళ వ్యవసాయ యాంత్రీకరణ ఉంది. మీరు చూశారు గత 5 సంవత్సరాల పాలనలో ఒక్క బరకం మొక్క కూడా రైతులకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈ రోజు మనం వచ్చాం అధికారంలోకి, మళ్ళీ ఈ రోజు 50% సబ్సిడీతో కృషి ట్రాక్టర్లు గాని ఆయిల్ ఇంజిన్స్ గాని అదేవిధంగా ట్రాక్టర్స్ సంబంధించిన వ్యవసాయక పరమైనటువంటి పనిముట్లు అందులో కూడా పర్టికులర్ గా ఇవాళ టెక్నాలజీని కూడా మరింత పెంచి డ్రోన్స్ ద్వారా ఏదైతే పురుగు మందులు గాని ఇతరత్ర పిచికారీ చేసేటువంటి విధంగా డ్రోన్స్ ని కూడా పెద్ద ఎత్తున సబ్సిడీల మీద ఇచ్చి రైతాంగాన్ని ఆదుకునేటువంటి విధంగా ఎన్నో కార్యక్రమాలు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. అమరావతి మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోటా సీతారామలక్ష్మి ఖండించారు. అమరావతి రాజధాని మహిళలు ప్రజలను కించపరుస్తూ అసభ్యకరంగా వ్యాఖ్యానించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ పార్టీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజుతో కలిసి ఆదివారం పోలీసులకు వినతిపత్రం అందజేసి అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవింద్, కోళ్ల సీతారాం, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
నేటి మన సమాజంలో లోపిస్తున్న మానవత్వాన్ని పెంపొందించేందుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ప్రస్తుతించారు. పట్టణానికి చెందిన గమనీ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన మానవతా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు ఆయన 10,000 రూపాయల విరాళం అందించి ప్రోత్సహించారు. అలాగే మానవతా సంస్థ ద్వారా సీజర్ బాక్స్ల ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించిన దాతలను ఎమ్మెల్యే సన్మానించారు. దయచేసి చెప్పండి. ప్రాంతీయ ప్రయాణం లేకుండా మా వంతు సహకారం అందించి వారి జీవితాల్లో వెలుగు నింపడానికి కృషి చేస్తామని వారికి ధన్యవాదాలు చేసుకుని నూతన అధ్యక్షులు రాజేశ్వరరావు గారు సభ్యులందరికీ కూడా నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మానవతా సంస్థని స్థాపించినటువంటి పెద్దలు రామచంద్రారెడ్డి గారికి సర్వముఖంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గత సంవత్సర కాలంలో కూడా మా తణుకు శాఖ ఆధ్వర్యంలో దాదాపు 12 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు ప్రజలకి ముఖ్యంగా ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వారి అవసరాలు తీర్చే విధంగా చేసినటువంటి సేవా కార్యక్రమాలు చూస్తే ఎంతో మందిని ఆదుకుని వారందరికీ కూడా అండగా నిలబడినటువంటి విషయం మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈరోజు నేను ఒక సంకల్పం చేసుకున్నాను. ఒక శ్మశాన వాటిగా సజ్జాపంది ఈరోజు రోటరీ క్లబ్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. పాత ఊరిది పైడిపరిది రెండు కూడా మానవతా సంస్థ అడాప్ట్ చేసుకుంటే నేను దానికి ప్రత్యేకంగా నిధులు కూడా తీసుకురావడం జరుగుతుంది. మానిటరింగ్ చేయడం నేను అనేది ఈ సంస్థ ద్వారా ఆ కార్యక్రమాన్ని చేస్తే దానికి తగిన న్యాయం చేయబోతుంది అనేది అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని మనం లాస్ట్ రైట్స్ చేసుకోవడానికి ఎవరైతే బెరియల్ గ్రౌండ్స్కి వెళ్తున్నారో వారందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలి. ఒక మంచి వాతావరణంలో లాస్ట్ రైట్స్ అంత్యక్రియలు జరిగితే వారికి కూడా ఆత్మశాంతిస్తుంది. ప్రతి దానిలో కూడా మనందరం కూడా ఒక సామాజిక బాధ్యతతో మానవత చేస్తున్నటువంటి సేవలు మరింత విస్తృతం అవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అధ్యక్షులు కటారి శారదాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులు కడించెర్ల రాజరాజేశ్వరరావు, ఉపాధ్యక్షులు అక్కిన కాశీ విశ్వనాథం, కార్యదర్శి కటారి కాశీ విశ్వనాథరాజు, సహాయ కార్యదర్శి ఓబిలిశెట్టి మురళీహరనాథ్, కోశాధికారిగా వంగూరి హనుమంతరావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఆర్ఎస్ఎం భూపాల్, డాక్టర్ కె రామలక్ష్మి, ఎలమర్తి శ్రీనివాసరావు, నిడదవోలు సత్యరాజులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ కోడూరి రాధా పుష్పావతి, జిల్లా మాజీ చైర్మన్ గమ్నీ రాంబాబు, పాత కమిటీ కార్యదర్శి బొల్లం రామకాశీలు పాల్గొన్నారు. తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన వేణుగోపాల స్వామి వారి ఆలయ ప్రాంగణంలో 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఆలయ ముఖ మండపం, కాలక్షేప మండపంతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో ప్రతి ఏటా రథోత్సవం, ఉత్సవాలు నిర్వహించి భక్తుల మన్ననలు పొందడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిశా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధులకు ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఉచిత వైద్య సేవలను ఈ వారం కూడా కొనసాగించారు. ఈ మేరకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, మరో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు సంచార శకటం ద్వారా పట్టణంతో పాటు ఉండ్రాజవరం ప్రాంతాలలో పర్యటించి 5 వృద్ధులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే సంఘ సభ్యులు కె రామ్మోహన్ రావు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు.
ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి, మెంబర్ గిరిజాల నాగేశ్వరరావులు సహకరించారు. ఇదిలా ఉండగా ఈ ఉచిత వైద్య సేవలను కోరుకునేవారు స్వయంగా గాని 9985343530 లేదా 9059290717 సెల్ నెంబర్లకు ఒకరోజు ముందుగా తెలియజేయాలని అధ్యక్షులు కోరారు. తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా ప్రత్యేక పూజలు చేసి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఆరంభించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో పర్యాటక రంగానికి మంచి రోజులు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆదివారం ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ 5 సంవత్సరాల కాలం పూర్తయ్యే నాటికి రాష్ట్రంలో 50,000 గదులు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా నిర్దేశించారన్నారు. పర్యాటక రంగాన్ని పరిశ్రమగా గుర్తించి ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. పిచ్చుకలంకలో ఒబెరాయ్ గ్రూప్ రిసార్ట్స్ నిర్మిస్తుందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఆదేశాలు ఎలా ఉన్నాయంటే ఈ 5 సంవత్సరాల కాలం పూర్తయ్యే నాటికి 50,000 గదులు ఉండాలనేటువంటి మాట. దానికోసమే ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుబడిదారుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి టూరిజం కూడా ఒక ఇండస్ట్రీగా స్టేటస్ ఇచ్చి వారికి అన్ని రకాల ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. అందువల్ల ఇవాళ 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ కూడా ఒబెరాయ్ వారు కానీ, మేఫైర్ వారు కానీ, అట్మాస్ఫియర్ కోర్ వారు కానీ వీరందరూ కూడా వచ్చి విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ ఈ ప్రాంతాల్లో నిర్మించడానికి ముందుకొచ్చారు. పిచ్చుకల్లంకలో కూడా మన ఒబెరాయ్ వారు రిసార్ట్స్ నిర్మించబోతున్నారు. ఇలాంటి హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇందులో తమ వంతు కర్తవ్యంగా నాగభూషణం గారు లాంటి ఔత్సాహిక పెట్టుబడిదారులు, ఇప్పటికే వ్యాపార రంగంలో స్థిరపడిన వారు టూరిజం రంగంలో కూడా రావటం, హాస్పిటాలిటీ రంగంలోకి రావటం, తద్వారా ఇంత మంచి హోటల్ని నిర్మించడం ఇది చాలా ఆనందం కలిగించేటువంటి అంశం. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్, కొట్టు నాగభూషణం, ఇంకా టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు. సరికొత్త వరి వంగడాల సాగుకు రైతులు ఆసక్తి చూపించాలని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రం హెడ్ డాక్టర్ పి విజయలక్ష్మి సూచించారు. ఏలూరు జిల్లా భీమడోలు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం నీలాద్రిపురం గ్రామాలలో ఆదివారం వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాలు నిర్వహించారు. వరి, ఆయిల్ ఫామ్, కోకో తదితర పంటల సాగుతో పాటు మిశ్రమ చేపల పెంపకంపై రైతులకు శాస్త్రవేత్తల అవగాహన కలిగించారు. ఈ సంవత్సరం అంటే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ప్రయోగశాలలో ఫలితాలని రైతుకు అందజేయటమే ముఖ్య ఉద్దేశం. తద్వారా రైతుకు ఆదాయము, రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలని ఈ ప్రోగ్రాం పెట్టారు. ఈ సంవత్సరం నేను వారి నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడి MTU 133110131821 అనే రకాలు స్వర్ణ అనే రకానికి ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. స్వర్ణ అంటే నిజంగా అది బంగారమే, అధిక దిగుబడి. MTU 1312 ఇలా 5 రకాలు మన ప్రాంతానికి విడుదల చేశారు. చాలా అంటే మారుటేరు ప్రాంతంలో ఎక్కువ ప్రాచుర్యం పొంది రైతులు వేస్తున్నారు. మొన్న ఒక మీటింగ్ కూడా నన్ను పిలిచారు. రైతుల పొలంలో ఇవి టెస్ట్ చేసి స్వర్ణకి ప్రత్యామ్నాయంగా ఈ రకాల్ని రైతులు సాగు చేస్తున్నారు. యూనివర్సిటీ కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ఏ దేవి వరప్రసాద్ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. పెదవేగి ఆయిల్ ఫామ్ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామచంద్రుడు, వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశుసంవర్ధక శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.